ప్రభువునందు ప్రియమైన వారలారా, ఉదయకాలంలో మనందరినీ ఈ స్థితిలో ఉంచిన దేవాది దేవునికి స్తోత్రములు. ఈ కూడికకు చేరి వచ్చినటువంటి పెద్దలకును, దైవజనులకును, సహోదరులకును, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా ప్రేమ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, మరి ఈ 4179 రోజున దేవుని మహాకృపను బట్టి మరి మనం వాక్యదానానికి చేరి వచ్చి ఉండగా ప్రార్థన ద్వారా మనము ఈ కూడికను ప్రారంభించుకుందాం. ప్రియులారా, మన మధ్యలో ఉన్నటువంటి శివయ్యన్న ప్రారంభ ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడైన మా తండ్రి, స్తోత్రములనైనా జీవం కలిగిన వాడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, ఉదయం లేచి ప్రభువా నీవు దర్శనం చేసుకోవడానికి నీకు చూపినందుకే వందనాలైనా. మరి ఒక దినం, మరి ఒక తరుణం, మరి ఒక సమయం ఇచ్చావు, మరి ఒక ఆవిషయం ఇచ్చావు ప్రభువా, నీకు స్తోత్రాలు. ఎవరికి లేని సమయం మాకు ఇచ్చావు ప్రభువా, నీకు వందనాలు. నైనా పాటల వలన, వాక్యం నైనా మీరే గణపరచడానికి, హెచ్చించడానికి నీ కృప చూపించామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కరెంటు వలన కానీ, నెట్ వలన కానీ అయినా ఏ తొందరలు లేకుండా సహాయం చేసి నీ నా వందనాలు, స్తోత్రములు నా తండ్రి. నిలబడి నీ వాక్యం అందిస్తున్న నీ దాసుని మీరు బలపరచండి నైనా. శిలవ నీడను మరగపరచండి, సజీవ లెక్కలో చేర్చండి. మాకు కావలసిన వాక్యాన్ని మీరు ధరించండి అయినా. ప్రభావ దిద్దుబాటు గదింపు చిరకమాలో నింపండి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించి ముందుని సమయము నీ పాదాల గొప్ప చెప్పుకుంటూ నా ప్రభుని స్తుతిస్తూ పరిశుద్ధమైన నామంలో అతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రారంభ ప్రార్థన చేసిన శివయ్యన్నకు వందనాలు. వందనాలు. ఇప్పుడు మనము ఒక పాట పాడుకొని కూడికి ప్రారంభించుకుందాం. ప్రియులారా, మన మధ్యలో ఉన్నటువంటి వెల్లటూరు నుంచి ఎం ప్రభాకర్ అన్నగారు మన మధ్యలో ఉన్నారు. మరి అన్నగారు పాట పాడవలసిందిగా మనం చేయించున్నాను. వందనాలన్నా. దేవుని నామానికి స్తోత్రాలు. జూమ్ మీటింగ్ కి చేరు వచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ, అధ్యక్షులు వారికి వందనాలు తెలియజేస్తూ చిన్న శ్లోకాన్ని ఆల్పించిన తర్వాత పాట పాడి ప్రభు నామాన్ని గణపరుచుకుందాం. సర్వ సృష్టి స్థితి లయ కారక శ్రీ యెహోవా దేవా, కన్య మరియ గర్భాన వెలసిన శ్రీ సునాదా, పితసుతులకు అనుబంధమా పవిత్రాత్మా నమస్తే. నమస్తే నమః.
జగములు నేలే శ్రీయేస మా రక్షణ ప్రాకారం అనే కీర్తన పాడదాం. 2 చరణాలు మాత్రమే. జగముల నేలే శ్రీయేస రక్షణ ప్రాకారమం మా అనుదిన జీవాహారమం. జగముల నేలేం శ్రీయేస రక్షణ ప్రాకారమం మా అనుదిన జీవాహారమం. జగముల నేలే ఏల్పులలోనం నీ వంటి దేవుడు ఎవరున్నారు ప్రభో. ఏల్పులలోనం నీ వంటి దేవుడు ఎవరున్నారు ప్రభో. పూజలలోనం పూజార్కుడవు, పూజలలోనం పూజార్కుడవు, నీవే మా ప్రభువా, నీవే మా ప్రభువా, నీవే మా ప్రభువా, నీవే మా ప్రభువా. ఇరిగిన మనసే నీ కతి ప్రియము దేవా, నలిగిన హృదయం నీ ఆలయము దేవా. ఇరిగిన మనసే నీ కతి ప్రియము దేవా, నలిగిన హృదయం నీ ఆలయము దేవా. అవధులు లేని నీ ప్రేమను, అవధులు లేని నీ ప్రేమను వర్ణింపజాలదయా, వర్ణింపజాలదయా. జగముల నేలెం శ్రీయేస రక్షణ ప్రాకారమం మా అనుదిన జీవాహారమం. జగముల నేలే జీవనమంతయు నీ కర్పించి ప్రాణార్పణముగా నే పోయబడుదున్. జీవనమంతయు నీ కర్పించి ప్రాణార్పణముగా నే పోయబడుదున్. శ్రేష్ఠ ఫలములను ఫలించెదను, శ్రేష్ఠ ఫలములను ఫలించెదను. నీదు సన్నిధిలో, నీదు సన్నిధిలో, నీదు సన్నిధిలో, నీదు సన్నిధిలో. ఇరిగిన మనసే నీ కతి ప్రియము దేవా, నలిగిన హృదయం నీ ఆలయము దేవా. ఇరిగిన మనసే నీ కతి ప్రియము దేవా, నలిగిన హృదయము నీ ఆలయము దేవా. అన్ని వేళలా మాతో నుండి, అన్ని వేళలా మాతో నుండి మమ్ము నడిపించు ప్రభో,
మమ్ము నడిపించు ప్రభు, జగముల నేలేం శ్రీయేసమం రక్షణ ప్రాకారమం, మా అనుదిన జీవాకరమం, జగముల నేలేం ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. మంచి దిన శ్లోకము ద్వారా కీర్తన ద్వారా దేవుని మహిమపరిచిన ప్రభాకర్ అన్నకు వందనాలు. ఇప్పుడు ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాము. మరి మన మధ్యలో వాక్యం అందించడానికి పల్నాడు జిల్లా నరసారావుపేట నుంచి పెద్దలు వాక్యోపదేశకులు దేవానందమయ్య గారు మన మధ్యలో ఉన్నారు. మనకు వాక్యం అందిస్తారు. అంతకంటే ముందుగా వాక్య సహాయం కొరకు పెద్దలు బర్నబాస్ అన్న గారు ప్రార్థన చేస్తారు. బర్నబాస్ అన్న ప్రార్థన చేయండి. ప్రేమగల మా తండ్రి, ఈ పరిశుద్ధ నామాన్ని మా హృదయపూర్వకంగా పూజిస్తూ ఉన్నాం. ప్రతి ఉదయం మీ స్వరం వినుట, మా ఆత్మీయ జీవితాలను సరి చేసుకున్నట మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినం కూడా ప్రభువా, మా ఆత్మీయ జీవితంలో ఉన్న లోటుపాట్లు సరి చేసుకోవడానికి మీ దాసుని ద్వారా మీరు మాతో మాట్లాడబోతున్నారు. మీరు మాట్లాడుతున్న ప్రతి మాటకి మేము లోబడి మా యొక్క లోటుపాట్లు సరిదిద్దుకోవడానికి సహాయం చేయండి. మా పట్ల మీరు కలిగి ఉన్న గొప్ప ఉద్దేశాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, మా చేయి పట్టి నడిపిస్తున్నారు. ప్రతి విషయాన్ని మాకు మీరు నేర్పిస్తున్నారు. మీ ఉద్దేశాలన్నీ మాకు తెలియజేస్తున్నారు. మీ నామాన్ని మా హృదయపూర్వకంగా కనిపిస్తూ ముందున్న సమయంలో మీ దాసుని ద్వారా మాతో తేటగా మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వాక్య కొరకు ప్రార్థన చేసిన బర్నబాస్ అన్న వందనాలు. మరి మన మధ్యలో పెద్దలు దేవానందమయ్య గారు ఉన్నారు. మనకు వాక్యం అందిస్తారు. విని మేలు పొందుదాం. అయ్య గారు వందనాలు. వందనాలండి. ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికి కూడా వందనాలు. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 19-20 వచనాలు. 2వ అధ్యాయం 19-20. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రధానము చేసి కొందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకొందును. దేవుడు మన వాక్య ధ్యానానికి సహాయకరంగా చదవబడిన మాటలు తన ఆత్మ ద్వారా దీవించి మనందరికీ పంచిపెట్టును గాక. వాక్యం కొరకు దేవుని దాసులు ప్రార్థించారు కాబట్టి నేను తిరిగి ప్రార్థన చేయడం లేదు. ఈ ఉదయకాలం ప్రభు పాద సన్నిధిలో చేరి వచ్చిన ఆయన బిడ్డలమైనటువంటి మనందరం కూడా ఆ దేవునికి మనకు ఉన్నటువంటి అనుబంధాన్ని పరిశుద్ధ లేఖనాల్లో నుండి జ్ఞాపకం చేసుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. పాత నిబంధన కాలంలో, పాత నిబంధన గ్రంథంలో దేవుడైనటువంటి యెహోవా లోకంలో నుండి ఇశ్రాయేలీయులను తన కొరకు ప్రత్యేకపరుచుకున్న సంగతి, తన కొరకు ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నటువంటి సంగతి,
లోకంలో నుండి తన కొరకు ఇశ్రాయేలు జనాంగాన్ని ప్రత్యేకపరుచుకున్న సంగతి విశ్వాసులమైనటువంటి మనం చాలా బాగా తెలిసిన సంగతి మనకు. అయితే మనం చదివినటువంటి లేఖన భాగంలో దేవుడు ఒక మాట అంటా ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజలతో, నీవు నిత్యము నాకుండునట్లు అనేటువంటి మాట. నీవు నిత్యము నాకుండునట్లు అంటే కేవలము ఆయనకు మాత్రమే చెందినట్లు. నిర్గమకాండంలో కూడా మనం గమనించగలం. ఆయన అన్యుడైనటువంటి ఆదికాండం గ్రంథం నుండి వస్తూ అబ్రహామును ఏర్పాటు చేసుకొని అబ్రహాము సంతానమైనటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని తన కొరకు ప్రత్యేకపరుచుకున్నాడు, తనకు మాత్రమే చెందినటువంటి వారుగా. అయితే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ ఇశ్రాయేలు జనాంగానికి ఆ దేవునికి ఉన్నటువంటి అనుబంధం ఏంటి? ఇశ్రాయేలుకు దేవునికి ఉన్నటువంటి ఆ అనుబంధపు వెలుగులో ఈనాడు క్రొత్త నిబంధన సంఘ విశ్వాసులమైనటువంటి మనకు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి అనుబంధాన్ని ఇశ్రాయేలుకు యెహోవా దేవునికి ఉన్నటువంటి అనుబంధంతో ఉదయకాలం పోల్చి చూసుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. మనం చూసినటువంటి లేఖన భాగములో దేవుడైనటువంటి యెహోవా ఇశ్రాయేలు జనాంగానికి ఒక భర్తగా కనబడుతూ ఉన్నాడు. తనకు మాత్రమే నిత్యము ఉండునట్లుగా ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ప్రధానం చేసుకున్నాడు. ఇక్కడ రెండు సంగతులు, తనకు మాత్రమే చెందినటువంటి వారుగా, చెందినటువంటి దానిగా, తర్వాత నిత్యము అంటే ఈ అనుబంధం అనేది ఎవర్ లాస్టింగ్. ఇట్ బిలాంగ్స్ టు లార్డ్ జెహోవా ఓన్లీ. ఈ రెండు మాటలు చాలా ముఖ్యమండి. 5 రకాలైనటువంటి సంబంధాలని నేను ఉదయకాలం మీ ముందుకు క్లుప్తంగా తీసుకురావాలని అనుకుంటున్నాను. చాలా గంభీరమైనటువంటి అంశం, కానీ క్లుప్తంగా ధ్యానం చేసుకోవాలి మనకున్నటువంటి సమయంలో. మొదటిగా మొట్టమొదటి సంబంధం ఏంటి? దేవునికి ఇశ్రాయేలుకు ఉన్నటువంటి సంబంధం అంటే అది భార్యాభర్తల సంబంధం. మొదటిగా భార్యాభర్తల సంబంధం. రెండవదిగా తండ్రి కుమారుల సంబంధం. మూడవదిగా సహోదర సంబంధం. నాలుగవదిగా స్నేహబంధం. ఐదవదిగా యజమాని దాసునికి ఉన్నటువంటి సంబంధం. ఈ 5 రకాల సంబంధాలు ఆనాడు ఇశ్రాయేలు జనాంగానికి యెహోవా దేవునికి ఉన్నట్లుగా మన లేఖనాల్లో బైబిల్ గ్రంథం అంతా పాత నిబంధన మనం గమనించగలం. అదేవిధంగా ఇదే అనుబంధం, 5 రకాల అనుబంధాలు ఒక విశ్వాసికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి, అదే విధంగా సంఘానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ఉన్నట్లుగా లేఖనాల్లో నుండి మనము గమనించగలం. లేఖనం చూపించుకుంటూ మనం కొన్ని సంగతులు ధ్యానం చేద్దాం ప్రియులారా. రెండవదిగా మరొక లేఖన భాగాన్ని కూడా మీ ముందుకు తీసుకొని వస్తాను. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 697. ఇక్కడ దేవుడైనటువంటి యెహోవా ఇశ్రాయేలు జనాంగంతో మాట్లాడుతున్నాడు. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండెను కనుక నీకు అవమానము కలుగకుండా నిన్ను పెండ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నాదానవైతివి. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. చూడండి, చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. ప్రధానం చేసుకున్నాడు ఇశ్రాయేలు జనాంగాన్ని, పెండ్లి చేసుకున్నాడు. ఇప్పుడు నీవు నాదానవైతివి అనగా ఇప్పుడే మనం చెప్పుకున్నాం, కేవలము
దేవునికి మాత్రమే, యెహోవా దేవునికి మాత్రమే చెందినటువంటి జనాంగం. ఇక్కడ అనుబంధం భార్యాభర్తల అనుబంధంగా చెప్పబడగా ఆ దేవుడు భర్తగా కనబడుతూ ఉన్నాడు, ఆ ఇశ్రాయేలు జనాంగం భార్యగా కనబడతా ఉంది. ఇక్కడ 5 రకాలైనటువంటి అనుబంధాలు మీకు జ్ఞాపకం చేశాను పిల్లరా. ప్రతి అనుబంధంలో కూడా నమ్మకత్వం అనేది చాలా ముఖ్యం. నమ్మకత్వం అనగా భర్తగా దేవుడు నమ్మకత్వం కలిగి ఉండాలి, నమ్మదగిన వాడుగా ఉండాలి. అదే విధంగా భార్యగా కూడా ఇశ్రాయేలు నమ్మకత్వం కలిగి ఉండాలి. ఈ నమ్మకత్వం అనేది ఏ అనుబంధంలోనైనా చాలా ముఖ్యమైనటువంటి సంగతి. ఇక్కడ దేవుడు అంటా ఉన్నాడు, ఇది ఒక నిబంధన సంబంధమైనటువంటి అనుబంధం. చూడండి, ప్రతి అనుబంధంలో కూడా ఒక నిబంధన ఉంటా ఉంది. ఆ నిబంధన కూడా చాలా ముఖ్యమైనటువంటిది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ప్రధానం చేసుకున్నాడు, పెండ్లి చేసుకున్నాడు. తరువాత మనం గమనిస్తే ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. అవసరమైన మాటలు నేను చదువుతున్నాను. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు అరణ్యములోను విత్తనములు వేయదగని దేశములోను నన్ను వెంబడించుచు నీ యవ్వన కాలములో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకొనిచున్నాను. చూడండి, ప్రధానమైంది, వివాహమైంది, ఇక వైవాహిక ప్రేమ గురించి మాట్లాడుతా ఉన్నాడు. నిజమే, ఆ భార్యాభర్తల మధ్య వైవాహిక ప్రేమ అనేది కూడా చాలా ముఖ్యం. ఆ ప్రేమను వారు కనపరిచినట్లుగా భర్తగా ఉన్నటువంటి ఆ దేవుని పట్ల యవ్వన కాలపు ప్రేమను, అనురాగాన్ని, ఆ వైవాహిక ప్రేమను కనపరచగా దేవుడు కూడా ఒకానొక సందర్భంలో ఆ ప్రేమను గురించి ఆయన జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. మరొక మాట కూడా చూద్దాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 54:5వ వచనం. ప్రతిదీ కూడా ఇశ్రాయేలును సంబోధించి, ఇశ్రాయేలును ఉద్దేశించి మాట్లాడుతున్నట్లుగా మనము ఈ లేఖనాల్లో తెలుసుకోవచ్చు ప్రియులారా. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. చూడండి, చాలా స్పష్టంగా చెప్తున్నాడు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఆయన పేరేంటి? నీ భర్త పేరేంటి? సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు అని చూస్తున్నాం. ఇప్పుడు నమ్మకత్వం గురించి మనం మాట్లాడుతున్నాం. భర్త భార్య పట్ల నమ్మకత్వం కలిగి ఉండాలి, భార్య భర్త పట్ల నమ్మకత్వం కలిగి ఉండాలి. అప్పుడే ఆ వైవాహిక సంబంధం అనేది నిత్యము కొనసాగుతూ ఉంటుంది. ఆ వైవాహిక ప్రేమ అనేది నిత్యము కొనసాగుతుంటుంది. ఆ వైవాహిక నిబంధన అనేది నిత్యము కొనసాగుతూ ఉంటుంది. అయితే మరి ఆ నిబంధనలో భార్య అయినటువంటి ఇశ్రాయేలు నిలిచి ఉందా? జ్ఞాపకం చేసుకుంటే ఇదే యెహెజ్కేలు గ్రంథంలో ఇందాక మనం గమనించాం, 16వ అధ్యాయం 15వ వచనం. యెహెజ్కేలు 16:15. ఇక్కడ అయితే అనే మాటతో దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. 8వ వచనంలో వివాహం గురించి మనం చూసాం. వివాహం చేసుకున్నాడు. ఆ వివాహం చేసుకున్నటువంటి ఆ దేవుడు ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని ఎంతగా ఆశీర్వదించాడో, ఎంతగా వారిని అభివృద్ధి చేశాడో రాసుకుంటూ వచ్చాడు. అన్ని చదువుకోవడానికి మన సమయం సరిపోదు గనుక దేవుడు ఇశ్రాయేలుకు చేసినటువంటి అనేకమైనటువంటి కార్యాలను ఇక్కడ ఆయన వారికి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. వారికి దేవుడు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి మరి దీవెనలందం, దేవుడు వారిని అలంకరించిన విధానము, ఇవన్నీ దేవుడు వారి పట్ల కనుపరచగా, నేను నీకు 14వ వచనం చదువుతున్నా, నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావము చేత
నీ సౌందర్యము పరిపూర్ణము కాగా. చూడండి 13వ వచనం చివరి భాగములో, నీవు మిక్కిలి సౌందర్యవతివై రాణి అగునంతగా అభివృద్ధి నొందితివి. చూడండి, దేవుడు ఇశ్రాయేలుని తన ప్రేమను బట్టి వారిని అభివృద్ధి చేసినట్లుగా, వారిని అలంకరించినట్లుగా, వారిని ఆశీర్వదించినట్లుగా, వారికి సర్వ సమృద్ధి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అయితే అదే సమయంలో వారికి కీర్తి ప్రతిష్టలు కూడా వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఏదైతే దేవుడు తన ప్రేమను బట్టి వారికి ఇచ్చాడో ఆ దేవుడిచ్చినటువంటి సంగతులను ఆధారం చేసుకొని, ఇప్పుడు చదువుతున్నాం 15వ వచనం, అయితే నీ సౌందర్యమును నీవు ఆధారం చేసుకొని. దేవుడు పోషించాడు, సౌందర్యం వచ్చినట్లుగా ఇక్కడ చూస్తున్నాం. చూడండి, నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావం చేత నీ సౌందర్యం పెరిగిపోయింది. అయితే నువ్వు అదే సౌందర్యాన్ని, నా ద్వారా నీకు కలిగినటువంటి సౌందర్యాన్ని ఆధారం చేసుకొని నీకు కీర్తి వచ్చినందున నీవు వేశ్యవై దారిని పోవు ప్రతి వానితో బహుగా వ్యభిచరించుచూ వచ్చితివి, పిలిచిన వానితో నెల్లా పోతివి. ఎంత భయంకరమైనటువంటి మాట ప్రియులారా, ఎంత బాధాకరమైనటువంటి సంగతి అని మనం చూస్తున్నాం. నమ్మక ద్రోహం చేసినటువంటి, నిబంధన మీరినటువంటి భార్యను ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. నమ్మకత్వం ఏమైపోయింది? భర్త పట్ల ఆయనకు మాత్రమే చెందిన దానిగా ఉండవలసినటువంటి ఇశ్రాయేలు దారి తప్పిపోయి నిబంధన భంగము చేసి వ్యభిచరించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అలాగైతే ఈ ఉదయకాలం మనకు మన ప్రభువుకు ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనంలో పౌలు గారు చాలా స్పష్టంగా ఒక మాట మనతో మాట్లాడుతా ఉన్నాడు. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాడు. మీ ఎడల అంటే సంఘం. ఆనాడు కొరింథీ సంఘంతో మాట్లాడినప్పటికీ కూడా సంఘముతో పౌలు మాట్లాడుతా ఉన్నాడు. పవిత్రురాలైనటువంటి కన్యకనుగా ఒక్కడే పురుషునికి, అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రధానము చేసి తిని. చూడండి, మొట్టమొదటి ఇందాక మనం కూడా ఇశ్రాయేలుకు యెహోవా దేవునికి జరిగినటువంటి ప్రధానం గురించి మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ కూడా క్రీస్తుకు సంఘమునకు జరిగినటువంటి ప్రధానం, క్రీస్తుకు విశ్వాసికి జరిగినటువంటి ప్రధానం గురించి మాట్లాడుతున్నాం. మనం కూడా మన ప్రభువుకి ప్రధానం చేయబడ్డాం. పవిత్రురాలైనటువంటి కన్యకనుగా ఒక్కడే పురుషునికి. ఇందాక మనం ఆ వైవాహిక బంధంలో అదే మనం గమనించాం. నిత్యము నాకుండునట్లుగా, నాదానవిగా ఉండునట్లుగా నిబంధన అనేది మనం చూసాం అక్కడ. అయితే మనం కూడా క్రీస్తుకు ప్రధానం చేయబడ్డాం. అదే విధంగా ఆయన మనకేమై ఉన్నాడు అని అంటే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 22 నుంచి 33 వచనాల వరకు ఉన్నటువంటి భార్యాభర్తల అనుబంధం గురించి మాట్లాడుతూ వచ్చి 31వ వచనంలో, ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మం గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. 22వ వచనం నుండి కూడా మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాట కూడా భౌతికంగా ఆయన అడ్రస్ చేస్తూ వచ్చింది భౌతిక సంబంధమైన, లోక సంబంధమైనటువంటి భార్యాభర్తల గురించే. కానీ ఆయన అది ఒక క్రీస్తు మర్మముగా, గొప్పదైనటువంటి మర్మముగా క్రీస్తు ప్రభువుని గూర్చి సంఘమును గూర్చి అని చెప్పాడు. సంఘము ఇప్పుడు వధువుగా ఉంది, క్రీస్తు ప్రభువు వరుడుగా ఉన్నాడు. ఒకానొక దినాన వివాహం అనేది జరగబోతా ఉంది. ఆ పరలోకంలో జరిగేటువంటి ఆ వివాహ కార్యక్రమము తరువాత ఈ అనుబంధం అనేది అది నిత్యము కొనసాగేదిగా, ప్రధానం చేసిన దగ్గర నుండి ఈ అనుబంధం కొనసాగాలి. అయితే వివాహము జరిగిన తర్వాత అదొక నిత్యము
అది స్థిరపరచబడినటువంటి ఒక సంబంధంగా మారుతుంది ప్రియులారా. ఇప్పుడు ఆయన మనకు భర్త అయి ఉన్నాడు, మనం ఆయన వధువై ఉన్నాము, భార్య అయి ఉన్నాము. ఇది ఒక నిబంధన చేయబడింది, ప్రధానం చేయబడింది. భార్యాభర్తల అనుబంధంలో ఉన్నటువంటి ప్రతి అంశం కూడా ఒక క్రీస్తుకు విశ్వాసికి ఉన్నటువంటి సంబంధంలో అది తేటతెల్లం అవుతా ఉంది. ఆనాడు భార్య అయినటువంటి ఇశ్రాయేలు నమ్మకంగా ఉండలేదు. అయితే ఉదయకాలం ఒక ప్రశ్న, క్రీస్తుకు ప్రధానం చేయబడినటువంటి నీవు ఆ నమ్మకత్వాన్ని కనపరుస్తున్నావా? సంఘము తన వరుడు, తన భర్త అయినటువంటి క్రీస్తుకు నమ్మకంగా జీవిస్తూ ఉందా? తనకి దేవుడిచ్చినటువంటి సౌందర్యాన్ని, ఆభరణాలను, ఆధిక్యతను, కీర్తిని, ప్రతిష్టను చూసుకొని త్రోవ తప్పిపోయినటువంటి భార్యగా ఇశ్రాయేలు కనబడతా ఉంది. అలాగైతే ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రియ విశ్వాసి, క్రీస్తుకు ప్రధానం చేయబడినటువంటి ఆయన భార్యగా మనం నమ్మకత్వం కలిగి ఉన్నామా? మనకు మనం ప్రశ్న వేసుకుందాం. వైవాహిక బంధంలో ఈ నమ్మకత్వం ఎంత అవసరమైందో, ముఖ్యమైందో మనందరికీ తెలుసు. భర్తగా ఆయన నమ్మదగినటువంటి వాడుగా ఉన్నాడు. లేఖనాలన్నీ కూడా మనకు చెప్తున్నటువంటి సంగతి అదే ప్రియులారా. ద్వితీయోపదేశకాండం 7:9 మనం చూస్తే దేవుడు నమ్మదగినటువంటి వాడని ఉంది. బైబిల్ గ్రంథం అంతా ఈ మాట మనం గమనించవచ్చు. ఆయన నమ్మదగినటువంటి దేవుడు. హెబ్రీ 10:23 కూడా వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు అని. మరొక మాట కూడా మనం చూస్తే తిమోతి పత్రిక 2:2 మనం చూస్తే చాలా ముఖ్యమైన మాట ఏంటంటే, మనము నమ్మదగని వారమైనను అని ఉంది అక్కడ. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండదు. ఆనాడు ఇశ్రాయేలు నమ్మదగినటువంటి భార్యగా, నమ్మకత్వాన్ని విడిచిపెట్టి తన భర్తకు ద్రోహం చేసినటువంటి భార్యగా కనబడినప్పటికీ కూడా ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఏది కూడా చేయడు ప్రియులారా. అలాగైతే ఆ భర్త నమ్మకంగా ఉన్నాడు, కానీ భార్య నమ్మక ద్రోహం చేసింది. ఈనాడు కూడా ఆ వరుడైనటువంటి మన భర్త అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు నమ్మదగిన వాడుగా ఉన్నాడు, కానీ మనం ఎలా ఉన్నామనేది మనం ప్రశ్న వేసుకోవాలి. ఇక్కడ పౌలు గారు మనందరి గురించి మాట్లాడుతా ఉన్నాడు. మనము నమ్మదగని వారము అంటున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రియ విశ్వాసి, ఉదయకాలం మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఇక రెండవ సంబంధం గురించి మనం మాట్లాడుకుందాం. ఇది తండ్రి కుమారుల అనుబంధం. నిర్గమాకాండం 4:22-23 జ్ఞాపకం చేస్తాను. నిర్గమాకాండం 4:22-23. ఇక్కడ ఫరోతో మోషే మాట్లాడుతా ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నీవు ఫరోతో, అంటే దేవుడు మోషేతో చెప్తున్నాడు ఈ విధంగా ఫరోతో మాట్లాడమని. ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. చూడండి, ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించుట కొరకై, విమోచించుట కొరకై, ఐగుప్తు దేశము నుండి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశాన్ని నడిపించుట కొరకై దేవుడు మోషే ద్వారా ఫరోతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు నా కుమారుడు. ఇశ్రాయేలు ఆయన కుమారుడైతే ఆ ఇశ్రాయేలుకు ఆయన తండ్రి. ఇంకా ఏమంటున్నాడు? నా జ్యేష్ఠ పుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీతో చెప్తా ఉన్నాను అంటున్నాడు. హోషేయ గ్రంథం 11:1 కూడా చూస్తే, ఇశ్రాయేలు బాలుడై ఉండగా నా కుమారుని ఐగుప్తు నుండి నేను పిలిచి తిని అంటాడు. ఇశ్రాయేలు నా కుమారుడై ఉండగా, ఇక్కడ తండ్రి కుమారుల అనుబంధాన్ని చూస్తున్నాం. అలాగైతే తండ్రి కుమారుల అనుబంధంలో ఇశ్రాయేలు నమ్మకంగా నిలిచి ఉన్నాడా తన తండ్రి పట్ల అని అంటే మాట చూద్దాం. మలాకీ గ్రంథం 1:6. మలాకీ గ్రంథం 1:6. కుమారుడు తండ్రిని ఘనపరచును కదా. కుమారుడు ఏం చేయాలి? తండ్రిని ఘనపరచాలి.
లేవికాండం 19:3 చూస్తే చాలా మాటలు ఉన్నాయి. 19:3 మీలో ప్రతివాడు తన తండ్రికి భయపడవలెను. కుమారుడు తండ్రిని ఘనపరచాలి, కుమారుడు తండ్రికి భయపడాలి. అంతేకాకుండా నిర్గమాకాండం 20వ అధ్యాయం, నిర్గమాకాండం 20వ అధ్యాయంలో కూడా చాలా స్పష్టంగా కుమారులు కుమార్తెలు తమ తండ్రి పట్ల ఎంత నమ్మకత్వం కలిగి ఉండాలో మాట్లాడుతూ 12వ వచనంలో ఏమంటాడంటే, నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించు. చూడండి, ఆ తండ్రిని కుమారుడు ఘనపరచాలి, సన్మానించాలి, భయపడాలి. అయితే ఇశ్రాయేలు ఎలా ఉన్నాడు? ఆయనే మాట్లాడుతున్నాడు. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నాకు రావలసిన ఘనత ఏమైంది? నా కుమారుడా ఇశ్రాయేలు, నీవు నన్ను ఘనపరచట్లేదు. అసలు నాకు రావాల్సిన ఘనత ఏది? ఏమైంది? ఏ విధంగా వారు ఆయన్ని అవమానిస్తూ వచ్చారో, తండ్రిగా ఆయనకు భయపడకుండా జీవించారో, తండ్రిగా ఆయన్ని సన్మానించకుండా జీవించారో చాలా స్పష్టంగా లేఖనాల్లో వ్రాయబడింది ప్రియులారా. అనగా తండ్రి కుమారుల సంబంధంలో కూడా ఇశ్రాయేలు నమ్మకంగా లేడు ప్రియులారా. అలాగైతే మనం ఎలా ఉన్నాం? మనం కూడా యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం ప్రకారం ఇశ్రాయేలీయులు ఆయన తిరస్కరించారు. అదే మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. 1వ అధ్యాయం 12వ వచనంలో, తన్ను ఎందరు అంగీకరించెదరు? ఆ యేసయ్య నామములో, అనగా యేసయ్య నామములో విశ్వాసం ఉంచిన వారికి తన కుమారులుగా కుమార్తెలుగా ఉండటానికి దేవుడు అధికారం ఇచ్చాడు. అధికారం ఇచ్చాడు. గలతీ పత్రిక 4:4-5లో అంటాడు, మరియు మీరు కుమారులైనందున, మనం కుమారులు అయ్యాం. ఎలా? యేసయ్యను నమ్ముకోవడం ద్వారా. నాయన తండ్రి అని మొరపెట్టి తన కుమారుని ఆత్మను మన హృదయాల్లోకి ఆయన పంపాడు. ఆయన మన తండ్రి, మనం ఆయన కుమారులం, కుమార్తెలం. తండ్రి కుమారుల అనుబంధం అనేది ఏర్పడింది ప్రియులారా. అయితే మనము ఎలా ఉంటున్నాం? ఆ తండ్రిని ఘనపరుస్తున్నామా? ఆ తండ్రికి భయపడుతున్నామా? ఆ తండ్రిని సన్మానిస్తూ ఉన్నామా? లేదా ఇశ్రాయేలులాగా ఆ తండ్రి పట్ల నమ్మకత్వం లేకుండా ప్రవర్తిస్తున్నామా? గౌరవం లేకుండా ప్రవర్తిస్తున్నామా? ఘనత ఇవ్వకుండా ప్రవర్తిస్తున్నామా? ఇవన్నీ కూడా మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది పిల్లారా. మాట చూద్దాం. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడునయుందును, వారు నా ప్రజలయుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువడి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్తున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినయుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనయుందురని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. ప్రియులరా, దేవుడు, మన దేవుడు, మనల్ని పిలిచిన దేవుడు, మనల్ని విమోచించిన దేవుడు, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. కేవలము పరిశుద్ధుడై ఉన్నాడు. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్నాడు గనుక మీరును సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులుగా ఉండండి అని లేఖనాలు మనకు చెప్తా ఉన్నాయి. భార్యాభర్తల అనుబంధం కానివ్వండి, తండ్రి కుమారుల అనుబంధం కానివ్వండి, ఆ దేవుడు పరిశుద్ధుడైనాడు గనుక మన అనుబంధం ఏదైనప్పటికీ కూడా మనము కూడా సమస్త ప్రవర్తనలో, అన్ని విషయాల్లో మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఎందుకంటే ఆయన, ఆ పరిశుద్ధుడైన దేవుడు మన తండ్రిగా ఉన్నాడు.
మనం ఆయన కుమారులుగా ఉన్నాం, ఆయన కుమార్తెలుగా ఉన్నాం. కాబట్టి వారి మధ్య నుండి బయలువడిలు ప్రత్యేకంగా ఉండాలి, అపవిత్రమైన దాన్ని ముట్టకుండా ఉండాలి అని మనం చూస్తా ఉన్నాం. ఈ ప్రత్యేక జీవితం, పవిత్ర జీవితం చాలా ముఖ్యమైనవి. మనము వ్యక్తిగతంగా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. మనము ఆ తండ్రిని గౌరవిస్తున్నామా, ఘనపరుస్తున్నామా, సన్మానిస్తున్నామా, ఆయనకు భయపడుతున్నామా ప్రశ్న వేసుకున్నాం. మూడవ అనుబంధాన్ని మనం చూద్దాం ప్రియులారా. ఇది సహోదర సంబంధం. కీర్తనల గ్రంథం 22వ కీర్తన 22వ వచనం చదువుతున్నాను. కీర్తనల గ్రంథం 22వ కీర్తన 22వ వచనం. నీ నామమును, ఇక్కడ ఆత్మరూపిగా దావీదు ద్వారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతా ఉన్నాడు. ఇది మెస్సయ్య కీర్తన, మనకు తెలుసు. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను. నిజానికి ఈ మాటలు మాట్లాడుతుంది ఎవరండి? దేవుని కుమారుడైనటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన దేవుని కుమారుడు మాత్రమే కాదు, దేవునితో అన్ని విషయాల్లో సమానముగా ఉన్నటువంటి వాడు, దేవుని స్వరూపం కలిగి ఉన్నవాడు, ఆ సర్వ సృష్టికర్త అయి ఉన్నటువంటి వాడు. తన మహత్తు గల మాట ద్వారా సమస్తాన్ని నిర్వహిస్తున్నటువంటి వాడు. ఎవరిని సహోదరులు అంటున్నాడు ఆయన? చూడండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు కలిసి ఉంటాయి. పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడు వారికిని అందరికీ ఒక్కటే మూలము, లేదా ఒక్కడే మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనేను. చూడండి ప్రియులరా, ఆనాడు ఇశ్రాయేలీయులైన వారు ఎవరు? ఆదాములో తప్పిపోయినటువంటి వారే. వారు కూడా జన్మ పాపము కలిగి ఉన్నవారే. వారు కూడా క్రియల ద్వారా పాపులుగా ఉన్నటువంటి వారే. అలాంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అలాంటి వారిని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. లోకంలో నుండి ప్రత్యేకపరచుకున్నాడు. ఇక్కడ అదే మాట చూస్తున్నాం. పరిశుద్ధ పరచబడ్డాము మనం. ఆనాడు ఇశ్రాయేలీయులైనా మనమైనా, మనం పాపులమే కానీ, అయోగ్యులం, అపాత్రులం, బలహీనం, భక్తిహీనులమే కానీ, ఆయన ప్రేమ చేత మనల్ని అనాది కాల సంకల్పంలో ఏర్పాటు చేసుకొని ఆ ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిలో మనకు విమోచనం. ఆనాడు ఇశ్రాయేలీయులకైనా మనకైనా విమోచనం. ఆనాడు ఇశ్రాయేలీయులకు ఐగుప్తు నుండి విమోచనం అయితే, ఈనాడు మనకు పాపం నుండి, శాపము నుండి, సాతాను నుండి విమోచనం కలగజేశాడు. అనగా మన అపరాధాల క్షమాపణ మనకు కలగజేసి మనల్ని ఏమంటున్నాడంటే, నిజానికి ఒక తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, నిజానికి సొంత సహోదరుడు అయినప్పటికీ కూడా, ఒక దొంగను, ఒక నరహంతకుణ్ణి, ఒక వ్యభిచారిని మనము నా సోదరుడని చెప్పడానికి సిగ్గుపడతాం. కానీ ఇలాంటి అవలక్షణాలన్నీ కలిగి ఉన్న మనల్ని మాత్రం ఆయన సహోదరులను పిలవటానికి సిగ్గుపడట్లేదు ప్రియులరా. ఆయన మనల్ని సహోదరులను పిలుస్తా ఉన్నాడు. ఒక మాట యోహాను సువార్తలో 20వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం. యేసు ఆమెతో, పునరుద్ధానుడైన ప్రభు మగ్దలైన మరియతో మాట్లాడుతా ఉన్నాడు. యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి, నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని చెప్పమని మాట్లాడుతా ఉన్నాడు. చూడండి, ఎవరి గురించి? శిష్యుల గురించి. శిష్యుల్ని ఏమంటున్నాడు? నా సహోదరుల యొద్దకు వెళ్ళి. ఇవి 4 సువార్తలు కూడా ఈ మాట మనం గమనించవచ్చు ప్రియులారా. ఆయన మనల్ని సహోదరులు, ఆనాడు శిష్యులను సహోదరులు అంటున్నాడు. మత్తయి సువార్త 28:10లో కూడా ఇవే మాటలు మనం చూడగలం. అయితే ఆయన
మనల్ని సహోదరులను పిలిచినప్పుడు ఆయన ఎవరు, ఆయన ఏమై ఉన్నాడు అని అంటే చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయం 20వ వచనం. ఇందాక హెబ్రీ పత్రిక 2:11-12 కూడా మనం గమనించాం. అనేక మంది సహోదరులను మహిమకు తీసుకొని వస్తా ఉన్నాడని చూస్తున్నాం 10వ వచనంలో. అనేక మంది సహోదరులను అనగా అయోగ్యులమైనటువంటి మనం, మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనం, ఎందుకు కొరగాని మనల్ని ఆయన మహిమలోకి తీసుకొని వచ్చాడు అని మనం చూస్తా ఉన్నాం. మహిమలోకి ఒక దినాన ఆ నిత్య మహిమలోకి తీసుకొని పోతాడనేటువంటి నిరీక్షణ కలిగి మనం ఉన్నాము ప్రియులారా. 8:29 చూస్తే, తన కుమారుడు, దేవుడు మాట్లాడుతున్నట్లుగా, తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు, జ్యేష్ఠుడు మనకి ఆయన జ్యేష్ఠుడు అంటే అన్నదమ్ముల సంబంధములో ఆయన మా అందరికంటే పెద్దవాడు, మా అన్నయ్య అని చెప్తారు, మా పెద్దన్నయ్య. ఆయన జ్యేష్ఠుడుగా ఉన్నట్లు మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. అనేక మంది మనం ఈ సంఘం గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అనేక సహోదరులు సహోదరీలు, వీరే సంఘం. ఆయన సంఘానికి శిరస్సుగా ఉన్నాడు, ఆయన మన జ్యేష్ఠుడుగా ఉన్నట్లు మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. అయితే ఈ యొక్క సహోదర ప్రేమలో కూడా ముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మన వంతు, మన బాధ్యత ఏందయ్యా అంటే, సహోదరులమైనటువంటి మన గురించి దేవుడిచ్చినటువంటి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి హెచ్చరిక ఏంటంటే, యోహాను సువార్త 15వ అధ్యాయములో ప్రభు వారు చెప్పింది, ఆయన మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటయ్యా అంటే 9వ వచనం చదువుతున్నాను. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేను మిమ్మల్ని అలాగూ ప్రేమించితిని, నా ప్రేమయందు నిలిచి ఉండండి. ఒకటి, ఆయన సహోదరులుగా మనం ఆయన ప్రేమలో నిలిచి ఉండాలి. అంత మాత్రమే కాదు, 12వ వచనంలో, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించవలెను అనుట నా ఆజ్ఞ. ఇది సలహా కాదు, మనము ఒకరికి ఒకరు సహోదరుల విశ్వాసులమైన మనమందరం కూడా. ఆనాడు ఇశ్రాయేలు ఈ అనుబంధంలో నిలిచి ఉండలేకపోయింది. వారు ఒకరిని ఒకరు ద్వేషించుకున్నారు, 2 రాజ్యాలుగా విడిపోయారు, ఒకరిని ఒకరు బాధించుకున్నారు, ఒకరి మీద ఒకరు యుద్ధాలు చేశారు, కలహపడ్డారు. అయితే ఈనాడు మన పరిస్థితి ఎలా ఉంది? దేవుడు అంటున్నాడు, అన్నదమ్ములమైనటువంటి సహోదరులమైన మనమందరం కూడా ఎలా ఉండాలి అంటే, మనమందరం కూడా దేవుని ప్రేమలో నిలిచి ఉండాలి. అంత మాత్రమే కాదు, మనం కూడా ఆయన మనల్ని ఎలా ప్రేమించాడో మనం కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. 13వ అధ్యాయం, మరి హెబ్రీ పత్రిక 13:1 కూడా దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే, ఈ సహోదర ప్రేమ అనేది నిలువరముగా ఉండనీయడి అంటున్నాడు. నిలువరముగా అంటే నిలకడగా ఉండాలి. ఇవాళ ప్రేమించి రేపు ద్వేషించడం కాదు, నచ్చితే ప్రేమించడం, నచ్చకపోతే ద్వేషించడం కాదు. విశ్వాసులుగా, సహోదరులుగా సంఘములో మనము ఒకరిని ఒకరము ప్రేమించుకోవాలి. ఈ ప్రేమ నిలవరముగా ఉండనివ్వాలి అని మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. అయితే మరొక మాట కూడా చూడండి, రోమాపత్రిక 12:10లో ఇక్కడ ఇదే అనుబంధం గురించి మాట్లాడుతూ పౌలు గారు ఏమంటున్నాడంటే, సహోదర ప్రేమ విషయములో ఒకనియొందొకడు అనురాగము గలవారై. చూడండి, ఆ ప్రేమలో నుండి ఏం పుట్టుకొస్తుంది? అనురాగం పుట్టుకొస్తుంది. ఇదే కుటుంబాల్లో అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య ఉండేది. కానీ ఈనాడు ఎంతవరకు అది ఉంటుందో ప్రశ్నార్థకమే. కానీ సంఘములో సహోదరులుగా మనము మొదటిగా మనం దేవుని ప్రేమలో నిలిచి ఉండటం మాత్రమే కాదు, ఒకరినొకడు ప్రేమించుకోవాలి. ఒకరినొకడు ప్రేమించుకుంటున్నప్పుడు ఒకరి పట్ల ఒకరికి అనురాగం అనేది ఏర్పడుతుంది. అప్పుడు మనము ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోవాలి. ఈ అనుబంధం కనుక ఈ విధంగా కొనసాగితే అది ఎంత సంతోషకరమైనటువంటి, దేవునికి మహిమకరమైనటువంటి అనుబంధము మనం చూస్తున్నాం. అయితే మన జ్యేష్ఠుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, కానీ మనం ఆయన్ని అదే విధంగా ప్రేమిస్తున్నామా లేదా? ఆయన ప్రేమలో మనం నిలిచి ఉంటున్నామా లేదా? మన సహోదరులను మనం ప్రేమిస్తున్నామా లేదా? ఆ సహోదర ప్రేమలో నిలవరంగా ఉంటున్నామా లేదా? ఆ సహోదర ప్రేమను అనురాగంగా మనం మార్చుకున్నామా లేదా? అదే అనురాగాన్ని బట్టి నాకంటే నా సహోదరుడు గొప్పవాడు, నాకంటే నా సహోదరి గొప్పది అనేటువంటి భావంలోకి మనం వస్తున్నామా? లేకపోతే నేనే గొప్ప, నేనే అన్నిటికంటే మించిన వాడిని అని మనం అనుకుంటున్నామా? మనల్ని మనం ఎంచుకోవడం తగిన దానికంటే ఎక్కువగా మనల్ని ఎంచుకుంటున్నామా మన తోటి సహోదరుల కంటే అనేది మనం ఆలోచన చేసుకోవాలి.
మరొక అనుబంధాన్ని మనం చూద్దాం. ఇది స్నేహబంధం. 4వదిగా స్నేహబంధం. చూడండి, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. ఇక్కడ ఇశ్రాయేలు ఆ తండ్రి అయినటువంటి దేవునితో మాట్లాడినటువంటి మాటల్లో ఒక అనుబంధాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుడు ఇర్మియా ద్వారా వారితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నీవు నా తండ్రి కుమారుల అనుబంధం ఉంది. చిన్నప్పటి నుండి, అంటే ఇశ్రాయేలు యొక్క చిన్నతనం నుండి, నాకు చెలికాడవు నీవే అని నాకు మొర్రపెట్టుచుండవా? చూడండి, ఈ అనుబంధాలను నేను జ్ఞాపకం చేశాను కదా. ఇక్కడ ఒక స్నేహబంధం కూడా చూస్తున్నా. ఒక చెలికాడు అంటే స్నేహితుడు. నా చెలికాడవు నీవే, ఇక నాకెవరు స్నేహితులు లేరు. ఓ తండ్రి, దేవా యెహోవా, నా చెలికాడవు నీవే అంటా ఉన్నాడు. తర్వాత దేవుడు కూడా దానికి ప్రత్యుత్తరంగా ఏమంటున్నాడో చూడండి. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. ఒకడు మనుషులను తోడుకొని పోనట్లుగా స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని. స్నేహ బంధం ఇశ్రాయేలుకు దేవుడైనటువంటి యెహోవా. ఆ స్నేహ బంధములో బంధించి వారిని ఆకర్షించాడు. ఒకడు పశువుల మీదికి కాడి తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టి తిని అంటున్నాడు. కానీ వారు ఎలా ఉన్నారు ఇక్కడ చూడండి. అదే హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనం. 13వ అధ్యాయం 6వ వచనం. తర్వాత 5వ వచనం కూడా మనం సహాయకరంగా చూద్దాం. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. ఇది స్నేహబంధం అని చెప్పుకున్నాం కదా ప్రియులారా. స్నేహబంధం. ఇశ్రాయేలు అంటున్నాడు, అయ్యా నా చెలికాడవు నీవే అంటే, దేవుడు అంటున్నాడు, అవును, నేను స్నేహబంధముతో నిన్ను బంధించి ఆకర్షించాను, నీ మెడ మీద కాడిని తీసివేశాను, నీ ఎదుట భోజనం పెట్టాను అంటూ ఏమంటున్నాడు అక్కడ. నిన్ను అరణ్యములో ఎవరు నిన్ను స్నేహించలేదు, కానీ నేను నిన్ను స్నేహించాను, స్నేహించిన వాడు నేనే అంటూ ఆయనే భోజనం పెట్టాడు. మరి ఆ భోజనం పెట్టిన తర్వాత వారి యొక్క రెస్పాన్స్ ఎలా ఉంటుంది? 6వ వచనం చూస్తే, తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరిచిరి. చూడండి ఎంత బాధాకరమైనటువంటి మాట. ఆ స్నేహ బంధాన్ని కూడా వారు తృణీకరించినట్లుగా, ఆ స్నేహితుడైనటువంటి ఆ దేవుణ్ణే, ఆ చెలికాడినే మరిచినట్లుగా, ఆ స్నేహ బంధాన్ని కూడా త్రెంపి వేసుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. అలాగైతే మనం ఎలా ఉన్నాం? మన బంధం ఏంటి? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారితో. అంటే అదే యోహాను సువార్తలో మనం గమనించాం. మరికొన్ని మాటలు అక్కడ గనక మనం చూసినట్లయితే ప్రభు వారు చాలా స్పష్టంగా చెప్పినటువంటి మాట చూడండి. 14వ వచనం చదువుతున్నాను. యోహాను సువార్త 15:14. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. మనం ఆలోచన చేసుకోవాలి. ఆయన మన చెలికానిగా, మన స్నేహితునిగా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు అని తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు అని మనం చూస్తా ఉన్నాం. ఆయన ఒక స్నేహ బంధముతో మనల్ని బంధించిన వాడుగా మనం చూస్తా ఉన్నాం పిల్లరా. ఆ బంధములో మనం నిలిచి ఉన్నామా? ఆయన్ని మాత్రమే మన చెలికానిగా మనము చూస్తూ ఉన్నామా? ఆయన ఆజ్ఞాపించిన వాటిని చేసి ఆయన స్నేహితులుగా మనల్ని మనం నిరూపించుకుంటున్నామా? మనము ఆలోచన చేసుకోవాలి. ఈ స్నేహ బంధం అనేది అనేక సార్లు మరి ప్రాణ స్నేహితులు అనే మాట మనం లోకంలో వింటా ఉంటాం. ప్రాణ స్నేహితుడు. అవును, ఆయన మన ప్రాణ స్నేహితుడు, మన కొరకై ప్రాణం పెట్టిన స్నేహితుడు. ఇక్కడ అంటున్నాడు చూడండి, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ కలిగిన వాడెవడూ లేడు. అవును, మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, మన ప్రాణ స్నేహితుడు. అలాంటి ప్రాణ స్నేహితుని యొక్క స్నేహంలో మనం నిలిచి ఉంటున్నామా? మనము ఆలోచన చేసుకుందాం. లేదా
ఆ స్నేహాన్ని మనం భగ్నం చేసుకున్నామా, ఆ స్నేహాన్ని మనం భంగం చేసుకున్నామా ఆలోచన చేద్దాం పిల్లరా. ఇంకా 5వదిగా యజమానికి దాసునికి ఉన్న సంబంధం. ఆనాడు ఇశ్రాయేలుకు యెహోవా దేవునికి ఉంటే, ఈనాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మనకి ఉన్నట్లుగా లేఖనాల్లో మనం చూద్దాం. లేవికాండం 25వ అధ్యాయం 42వ వచనం. లేవికాండం 25:42. ఏలయనగా వారు నాకే దాసులై ఉన్నారు, నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించి తిని. చూడండి, ఒక దాసుడుగా ఇశ్రాయేలుని ఇక్కడ దేవుడు చూపిస్తా ఉన్నాడు. వారు దాసులైతే వారిని రప్పించిన వాడు, వారిని విమోచించిన వాడు, వారి యజమాని ఉన్నాడు ప్రియులారా, వారి యజమానిగా ఉన్నాడు. ఈ ఉదయకాలం మనము మన ప్రభువుకి ఏమై ఉన్నాము అని అంటే, చాలా స్పష్టంగా లేఖనాల్లో మనకి సంగతులు వ్రాయబడ్డాయి పిల్లారా. కొలస్సై పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో పౌలు గారు ఏమంటున్నాడంటే, మీరేమి చేసినను, మీరు అంటే మనమే, మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తం అని మనస్ఫూర్తిగా చేయుడి, మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. ఆ ప్రభు అయిన క్రీస్తుకు దాసులై ఉన్నాం. మనము దాసులైతే ఆయన మనకు యజమాని. ఎలా అయ్యాడు యజమాని? మనల్ని వెల ఇచ్చి కొన్నాడు, మనల్ని విలువ పెట్టి కొన్నాడు. కొరింథీ 1:7-23లో మనం చూస్తే, మీరు వెల పెట్టి కొనబడినటువంటి వారు, విలువ పెట్టి కొనబడినటువంటి వారు, మీరు మీ సొత్తు కాదు, మీరు ఆయన సొత్తు. చాలా స్పష్టంగా మనకి అది ఆ అనుబంధం, యజమాని దాసుని అనుబంధం అనేది అది నిరూపించబడినటువంటి బంధంగా మనం చూస్తాం ప్రియులారా. ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయం 9-10 వచనాల్లో ఎలా మనం ఆయన దాసులమయ్యాం, ఆయన మన యజమాని అయ్యాడు మనం చూస్తున్నాం ప్రియులారా. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి, ఎలాంటి రక్తం? అమూల్యమైనటువంటి రక్తం, నిర్దోషమైన రక్తం, నిష్కళంకమైన రక్తం, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొన్నాడు. నన్ను కొన్నాడు, నిన్ను కొన్నాడు. విలువైనటువంటి రక్తం ఇచ్చి కొన్నాడు, అమూల్యమైనటువంటి రక్తం ఇచ్చి కొన్నాడు. ఎందుకంటే మన పాప విమోచన క్రయధనం ఎంత గొప్పది, అది తీర్చబడక ఎన్నటెన్నటిక కొన్నట్లుగా మనం అయితే ఇక్కడ ఉదయకాలం మనము ఆయన దాసులము అని మనం చూస్తున్నాం. మనం ఆయన దాసులం. ఇప్పుడు ఈ దాసుడు ఆరవ వచనం చూడండి. 6వ వచనంలో, నేను యజమానుడునైతే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు? నేను యజమానుడినైతే నాకు భయపడువాడు ఎక్కడున్నాడు? దాసుడు తన యజమానుని ఘనపరచును కదా. ఘనపరచాలి. దాసులమైన మనం, ఆనాడు ఇశ్రాయేలు అయినా తన యజమానుని ఘనపరచాలి. దాసులమైన మనం మన యజమాని అయిన యేసు ప్రభు వారిని ఘనపరచాలి ప్రియులారా. అయితే నేను యజమానిని అయితే నన్ను ఘనపరచువాడు ఎక్కడున్నాడు? నన్ను ఘనపరచువాడు ఎక్కడున్నాడని ఆయన సైన్యములకు అధిపతి యెహోవా అడుగుతా ఉన్నాడు. ఈ ఉదయకాలం ప్రియులారా, మనము నమ్మదగని వారము అనే మాట ముందుగానే మనం గమనించుకున్నాం. ఆయన నమ్మదగిన వాడు. 5 రకాలైనటువంటి అనుబంధాలని ఉదయకాలం మనం చూసాం ప్రియులారా. 1 భార్యాభర్తల సంబంధం, 2 తండ్రి కుమారుల అనుబంధం, 3వది సహోదర సంబంధం, 4వది స్నేహబంధం, 5వది యజమాని దాసుని సంబంధం. ఈ 5 సంబంధాల్లో ఇశ్రాయేలు విఫలమైపోయాడు. భార్యగా విఫలమయ్యాడు, కుమారుడిగా విఫలమయ్యాడు, సహోదరుడిగా విఫలమయ్యాడు, స్నేహితుడిగా విఫలమయ్యాడు, దాసుడిగా విఫలమయ్యాడు. మరి ఉదయకాలం మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మనం విఫలమైన వారుగా ఉన్నామా, సఫలులుగా ఉన్నామా? ప్రశ్న వేసుకొని ఆ ప్రభువుకి నమ్మకమైన భార్యగా ఉందాం, నమ్మకమైన కుమారుడుగా ఉందాం, నమ్మకమైన సహోదరుడిగా ఉందాం, నమ్మకమైన స్నేహితుడిగా ఉందాం, నమ్మకమైన దాసుడిగా ఉందాం. అలాగ చేయుటకు ప్రభు మనకు సహాయం దయచేయును గాక.
దేవుడు తన మాటలను దీవించును గాక. మంచిది. మరి దేవునికి ఇజ్రాయేలుకు ఉన్న సంబంధాన్ని మరి గుర్తు చేస్తూ మనకు ప్రభువుకు ఉన్నటువంటి సంబంధం ఎలాగున్నది, అది తండ్రి కుమారుల అనుబంధము, అలాగనే సహోదరుల అనుబంధము, ఇట్లా 5 అనుబంధాల గురించి మనతో మాట్లాడినారు. మంచిది. మనం ఎలాగున్నాం? నేను తండ్రిని అయితే నాకు రావలసిన ఘనత ఏమైనా, నేను యజమానుడైతే నాకు భయపడువాడు ఎక్కడున్నాడు అని ప్రభువు ఆందోళన చెందుతున్నాడు. ప్రియులారా, మరి మంచి వర్తమానము. మరి వాక్యం అందించినటువంటి దేవానందం పెద్దలకు వందనాలు. మరి ఈ కూడికను ప్రార్థన ద్వారా ముగించుకుందాం. ప్రియులారా, మన మధ్యలో ఉన్నటువంటి ఆధారణ గారు ప్రార్థన చేస్తారు. ఆధారణ చేస్తున్నాడు. ముగింపు ప్రార్థన. తండ్రి, కృపగల మా ప్రభువా, ప్రేమ పూర్ణుడా, మీకు స్తోత్రములు స్వామి, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క నాయన మరి చిన్న నూతన దినంలో ప్రవేశపెట్టి ఉదయకాల సమయంలో నీ పాదాల చెంతకొచ్చి అబ్బా తండ్రి నాయనాన్ని పూజించుకునే గొప్ప ధన్యతను మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ యొక్క జూమ్ కార్యక్రమంలో ఈ దినం నాయన మరి తండ్రి ఆరంభం నుంచి అంతం వరకు మీ ఆత్మ నడింపు దయచేసి చక్కగా మీ దాసులందరినీ వాడుకున్నారు. వాక్య ఉద్దేశంలో మీ దాసులు దేవానందం అన్నగారు నాయన మరి తండ్రి ఓ ప్రభువా అనుబంధాల గురించి నాయన మరి తండ్రి చక్కటి వర్తమానం ఇచ్చారు. తండ్రికి, కుమారునికి, మరి తండ్రి సంఘానికి, విశ్వాస, అలాగనే నాయన మరి తండ్రి స్నేహబంధం, ఈ విధంగా బంధాలు, అవును తండ్రి గురించి చక్కటి వర్తమానం అందించారు. కాబట్టి మేము కూడా ఎల్లప్పుడూ మిమ్మల్ని ఘనపరచులాగున సహాయం చేయించండి. మీ గొప్ప కార్యము జరిగించండి మనం వేడుకొని ప్రార్థిస్తున్నాం. మీ దాసుని, సంఘాన్ని, కుటుంబాన్ని ఇంకా మరి ప్రభావ మీరు మరి తండ్రి అభివృద్ధి పరచండి, బలపరచండి, వారి అవసరాలు, అక్కలు, కొరతలు తీర్చమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. నడిపిస్తున్న మీ దాసులు శివారెడ్డి గారు దాన్ని బట్టి నీకు వందనాలు. బలం వహిస్తున్న బనవాసులు దాన్ని బట్టి వందనాలు. చేరి వచ్చిన ప్రియులందరినీ బట్టి వందనాలు. ఉన్నటువంటి మాటలు మా హృదయాల్లో భద్రపరుచుకొని మా జీవితాలు అనువర్తించుకొని ఆ ప్రకారంగా నాయన మర్తిని మేము కూడా మిమ్మల్ని ఘనపరిచేలాగా ఉన్నట్టు సహాయం తెచ్చామని మరి తండ్రి ప్రభా ఈ దిన కార్యక్రమం అంతట్లో మాతో ఉండండి. మా పని బాటలు అంతట్లో సహాయపడి మిమ్మల్ని మీరు సహాయపరచుకోమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి దీన మనస్సు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన ఆదినారాయణకు వందనాలు. మరి వాక్యం అందించినటువంటి దేవానందం పెద్దలకు జూమ్ కాన్ఫరెన్స్ తరపున నా ప్రేమ వందనాలు తెలియజేసుకుంటున్నానన్న. అలాగున ఈ అదే అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు బర్నబాస్ అన్నకు వందనాలు. మరి తిరిగి అన్నకి ఈ కార్యక్రమాన్ని అప్పగిస్తున్నాను.